చాలా మంది కొవ్వు మొత్తం చెమట ద్వారా బయటకు వస్తుంది అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మెదడు అడ్రినలిన్ అనే ఒక పవర్ఫుల్ హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది ఒక తాళం చెవిలా పనిచేసి మన శరీరంలో గట్టిగా మూసుకుపోయి ఉన్న ఫ్యాట్ సెల్స్ ను బయటకు తీస్తుంది. అందులో దాగి ఉన్న ట్రైగ్లిసరైడ్స్ అనే కొవ్వు విడిపోయి రక్తంలోకి ప్రవహిస్తాయి. అలా రక్తంలోకి వచ్చిన ఈ కొవ్వు కండరాల కణాల లోపల ఉండే మైటోకాండ్రియా అనే శక్తి కేంద్రానికి చేరుకుంటాయి. అక్కడ మీరు పీల్చుకునే ఆక్సిజన్ ఒక ఫ్యూల్ లా మారి ఆ కొవ్వును మండిస్తుంది. ఈ రసాయన చర్య జరిగినప్పుడు కొవ్వు విచ్ఛిన్నమై మనకు కావాల్సిన ఎనర్జీగా మారుతుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ రియాక్షన్ లో కొవ్వు రెండుగా విడిపోతుంది. అందులో 84% కార్బన్ డయాక్సైడ్ గా మారి మీ ఊపిరితిత్తుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన 16% మాత్రమే నీరుగా మారి చెమట లేదా మూత్రం రూపంలో బయటకొస్తుంది. అంటే మీరు 10 కిలోల కొవ్వు తగ్గితే అందులో 8.4 కిలోలు మీ ముక్కు ద్వారా కార్బన్ డయాక్సైడ్ గా బయటకొస్తుంది. అందుకే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఊపిరి బాగా తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో జిమ్ మానేస్తే పొట్ట ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్